ఎన్ని ఆంక్షలు పెట్టిరంటే ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకుంటే ముఖ్యంగా సొంత జాగా ఉండాలి. ఏం జాగా ఉండాలి? సొంత జాగా ఉండాలి. ఈ సొంత జాగా ఉంటే మాత్రమే ఇందిరమ్మ ఇల్లుకు అర్హుడు. ఇది వచ్చేసి 400 స్క్వేర్ ఫీట్స్లో ఉండాలంట. 400 స్క్వేర్ ఫీట్స్లో ఉండాలి సొంత జాగా. 400 స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు. సొంత జాగా ఉండాలి, 400 స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఇది ఎవరైతే లబ్ధి పొందుతాడో, లబ్ధిదారుడు ఉంటాడు కదా. ఇప్పుడు నాది ప్లేస్ అనుకో, నాది జాగా అనుకోండి, నాకు ఇల్లు కావాలి అని పెట్టుకుంటున్నాను అనుకోండి, నా పేరు మీదనే ఆ జాగా ఉండాలి. అంటే ఇది మహిళల పేరు మీద ఉండాలి. ముఖ్యంగా మహిళ పేరు మీదనే ఉండాలి. మహిళ పేరు మీద ఉంటేనే ఈ ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుంది. మహిళ పేరు మీద ఉంటేనే, మహిళ పేరు పైన ఉండాలి. అట్లయితేనే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. లేకపోతే ఇందిరమ్మ ఇల్లు రాదు. సొంత జాగా ఉండాలి, 400 స్క్వేర్ ఫీట్స్, మళ్ళీ మహిళ పేరు మీదనే ఈ జాగా ఉండాలి. ఇక ఇంకో వేరే వాళ్ళ ఇది ఎందుకంటే ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు మాత్రమే, ముఖ్యంగా వాళ్ళకు మాత్రమే కేటాయించినటువంటి రాజ్యం. ఎక్కడ పోయినా మహిళా రాజ్యమే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక తెలంగాణ రాష్ట్రం అని కాదు, ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా ముఖ్యంగా నడిచేది అక్కడ మహిళా రాజ్యమే నడుస్తుంది తప్పకుండా. ఇక ఇంకొక విషయము, ఇందిరమ్మ ఇల్లుకు ఈ 3 ఆంక్షలు కాక ఇంకొకటి ఐటీ. ఎవరైతే బ్యాంకులో ఐటీ కడతారో ఐటీ కట్టే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు వర్తించదు. ఇందిరమ్మ ఇల్లు ఐటీ కట్టినా కానీ వర్తించదు. ఐటీ కడుతురా మీరు? కట్టిరంటే మీకు రాదుగా. ఇందిరమ్మ ఇల్లు రాదని మీరు అనుకోవాలి ఇక ఐటీ కట్టేస్తే. ఇక రెండవ విషయం ఏంటంటే వీళ్ళకు కార్లు కూడా ఉండదు. వీళ్ళ పేర్ల మీద కార్లు కానీ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్ కానీ ఇట్లా వగేరా వగేరా, హార్వెస్టర్ ఉండొద్దు, ట్రాక్టర్ ఉండొద్దు, ఇంకా పోతే కార్లు కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఏం లేకుండా ఉంటేనే వాళ్ళు అర్హులు. ఇదే విషయం. ఈ రకంగా మన ప్రభుత్వము విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ మరి ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు, ఎవరికి ఇవ్వరు, ఏంది పరిస్థితి? ఇక రాష్ట్రంలో ఇట్లా ఉన్నది పరిస్థితి అంతా. రేవంత్ రెడ్డి పాలననే గందరగోళమైనటువంటి పాలన. ఈ రకమైనటువంటి పాలన ఎక్కడ చూడలే. ఎక్కడైనా చూసిరా ఈ రకమైనటువంటి పాలన? ఇంత ఘోరమైనటువంటి పాలన. నిన్న ఈ రేషన్ కార్డులో చాలామందికి కూడా పేర్లు రాలేదు. చాలామంది పేర్లు కూడా రాలేదని రోడ్డు ఎక్కిరు, గ్రామ పంచాయతీల దగ్గర పంచాయతీ పెట్టిర్రు. కావలసినోడి పేరు రాలేదు, అనర్హుడి పేరు వచ్చేసింది. ఇదే అనే పాలన. సివిల్ సప్లై వాళ్ళు చేసిన మోసమా ఇది? మరి లేకపోతే మొన్న టీచర్లు సర్వే చేసినప్పుడు వాళ్ళు చేసిన మోసమా? లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని వీళ్ళందరికీ ఒక దగ్గర మీటింగ్ పెట్టేసి అందరిని కూర్చోబెట్టి మరి మీరు అందరు కలిసి ఇట్లనే చేయండి, ఎవరికి కూడా రేషన్ కార్డులు రాకుండా ప్రయత్నం చేయండి, ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళ పేర్లు ఎక్కిరు ఫస్ట్ సారి. ఎందుకంటే ఈ సమయంలో ఆల్రెడీ ఇట్లా దాని మీద మాట్లాడేసరికల్లా ఒక 6 నెలలు సమయం పడుతుంది. 6 నెలల్లో మనం కొంచెం కుదురుకుంటాం. ఇట్లాంటి ఆలోచనల మీద ఏమైనా చేసే ప్రయత్నం చేసిందా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?